Okay, well, hello everyone, welcome back, welcome to our channel Learners Pro Reshma. Right, ఇవాంటి మన సెషన్ లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే Axiom 4 మిషన్. ఇదేది కొత్త మిషన్ వచ్చేసి ఏం కాదండి, బట్ అర్లియర్ లైక్ లాస్ట్ మంత్ నుంచి ఈ మిషన్ గురించి చాలా వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ Axiom 4 మిషన్ అంటే ఏంటి, దాని బ్యాక్ డ్రాప్ ఏంటి? Axiom 4 మిషన్ అంటే దిస్ ఇస్ 4th మిషన్. Axiom అన్నటువంటి సంస్థ లాంచ్ చేసినటువంటి 4వ మిషన్ గా Axiom 4 ని చెప్తాం. అయితే Axiom 1 ఎప్పుడు లాంచ్ చేశారు, 2 ఎప్పుడు లాంచ్ చేశారు, 3 ఎప్పుడు లాంచ్ చేశారు, ఇవి కూడా డిస్కస్ చేద్దాం. Axiom 4 వచ్చేసి దీనిని లాంచ్ చేద్దాం అనుకున్నారు, కాకపోతే అది ఫస్ట్ ఎప్పటి నుంచి అయితే లాంచ్ చేద్దాం అనుకున్నారో అప్పటి నుంచి డిలే అవుతూ బ్రేక్స్ అనేవి పడతానే వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు టుమారో దట్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్డ్ ఆన్ జూన్ 25th 2025 లాంచ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. లైక్ అర్లియర్ లాస్ట్ వీక్ లాంచ్ చేద్దాం అనుకున్నారు, కాకపోతే అప్పుడు లిక్విడ్ ఆక్సిజన్ లీకేజ్ వల్ల ఆ లాంచ్ అన్నది ఆగిపోయింది. వాట్ ఎగ్జాక్ట్లీ Axiom 4 మిషన్ ఈజ్? ఇది ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్ అనమాట. ఎన్నో ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్ అని అంటే దిస్ ఈజ్ 4th ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్. జనరల్ గా ఇప్పుడు మన భారతదేశపు స్పేస్ ఏజెన్సీ అయినటువంటి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, లేదా యుఎస్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయినటువంటి నాసా, అదే విధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా, జపనీస్ స్పేస్ ఏజెన్సీ, ఇట్లా నేషనల్ లెవెల్లో లాంచ్ చేయడం వేరు, ఒక ప్రైవేట్ సంస్థ లాంచ్ చేయడం అన్నది వేరనమాట. ఇది ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్, 4వ ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్. మొట్టమొదటి Axiom 1 ఈ మిషన్ ని 2022లో లాంచ్ చేశారు. Axiom 2 వచ్చేసి 2023లో లాంచ్ చేశారు. Axiom 3 వచ్చేసి 2024వ సంవత్సరంలో లాంచ్ చేశారు అనమాట. Axiom 4 వచ్చేసి ఈ సంవత్సరం లాంచ్ చేద్దామని అనుకున్నారు, డిలే అవుతూనే వస్తూ ఉంది. రేపు లాంచ్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సినటువంటి అంశం. అయితే దీంట్లో ఏ సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయనంటే ఒక్క సంస్థ ఇన్వాల్వ్ అయ్యలేదండి, అంటే 2-3 అంతర్జాతీయ సంస్థలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. మన భారతదేశం కూడా వన్ అమాంగ్ దెమ్. నాసా, యుఎస్ సంస్థ, యుఎస్ స్పేస్ ఏజెన్సీ అయినటువంటి నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. Axiom స్పేస్ అన్నటువంటిది ఏంటి అని అంటే, ఈ Axiom స్పేస్ అన్నది స్పేస్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని తయారు చేసేటువంటి బాడీ Axiom స్పేస్. స్పేస్ ఎక్స్ అన్నటువంటిది ఏంటండి, అక్కడ ఈ స్పేస్ టెక్నాలజీ వాటికి టెక్నికల్ అసిస్టెన్స్ అందించేటువంటి సంస్థ. ఇది కూడా యుఎస్ బేస్డ్ సంస్థనే స్పేస్ ఎక్స్, కాకపోతే ప్రైవేట్ సంస్థ. స్పేస్ ఎక్స్ ఎవరు ఓన్ చేసుకున్నారో నేను స్పెసిఫిక్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. లాంచ్ డేట్ వచ్చేసి June 25th రేపు అనుకున్నారు. లాంచ్ సైట్ ఎక్కడి నుంచి అండి అని అంటే నాసా కెనడీ స్పేస్ సెంటర్, ఫ్లోరిడా, యుఎస్ఏ నుంచి. ఒరిజినల్ లాంచ్ డేట్ ఎప్పుడు ప్లాన్ చేశారు అని అంటే 29th May 2025 ప్లాన్ చేశారు, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు రేపు వర్కౌట్ అవుతుందా అవ్వదా చూడాలి. ఎందుకు డిలే అయింది అని అంటే ఆక్సిజన్ లీక్ జరిగింది. దాని తర్వాత మరలా 2021 అరౌండ్ లాంచ్ చేద్దాం అనుకున్నారు, కాకపోతే అప్పుడు కూడా వాళ్ళకి ఈ రిపేర్ కి ఇంకొంచెం టైం కావాలి అని చెప్పేసి లాంచ్ చేయలేదు, డిలే చేశారు. పోస్ట్ పోన్ టు June 8th, దాని తర్వాత June 10th, June 11th, ఇప్పుడు June 25th కి పోస్ట్ పోన్ చేశారు. దీంట్లో వాడినటువంటి రాకెట్ ఏంటి అని అంటే స్పేస్ ఎక్స్ Falcon 9 ఈ రాకెట్ ని యూజ్ చేశారు. దీని యొక్క మెయిన్ మోటో వచ్చేసి ఏంటి, ఈ మిషన్ యొక్క మోటో వచ్చేసి ఇది ఎన్ని రోజుల మిషన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎన్ని డేస్ మిషన్ అంటే 14 days మిషన్. Axiom 1, 2, 3, 4 ఈ 4 మిషన్స్ లో ఏ మిషన్ అయినా తీసుకోండి, అన్ని మిషన్స్ కూడా జస్ట్ డేస్ లిమిట్ తోనే వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. కొన్ని డేస్ వ్యవధిలోనే, డ్యూరేషన్ తోనే వీటిని లాంచ్ చేశారనమాట. మేజర్ గా ఎందుకనంటే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నది ఏంటి అని అంటే ఒక ఆర్టిఫిషియల్ స్పేస్ క్రాఫ్ట్. స్పేస్ లో అంటే లో అర్త్ ఆర్బిట్ లో మనకి ఒక స్పేస్ క్రాఫ్ట్ అనేది ఉంది. అక్కడ మనము ల్యాబ్ లో ఎలాగైతే రీసెర్చ్ యాక్టివిటీస్ చేస్తామో స్పేస్ కి సంబంధించి రీసెర్చ్ యాక్టివిటీస్ చేయడానికి అది ఒక ప్లేస్ అనమాట. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ స్పేస్ క్రాఫ్ట్. దీంట్లో యుఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, కెనడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు,
జాక్సా జపనీస్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, రష్యన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, ఈ దేశాలన్నీ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని లాంచ్ చేసింది. అయితే ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి ఇంకొక స్పేస్ స్టేషన్ వీళ్ళు తయారు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు. దాంట్లో భాగంగానే అడ్వాన్స్డ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్, లియో అంటే లో ఎర్త్ ఆర్బిట్, ఇంక్లూడింగ్ స్పేస్ టూరిజం ని ప్రమోట్ చేయడానికి, డెవలప్మెంట్ ఆఫ్ కమర్షియల్ స్పేస్ స్టేషన్స్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా ఇంకొక కమర్షియల్ స్పేస్ స్టేషన్ ని డెవలప్ చేసేందుకు దీనిని లాంచ్ చేశారనమాట. దీనితో పాటుగా ఇక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ని మైక్రోగ్రావిటీలో, అత్యంత తక్కువ గ్రావిటీలో కూడా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేయొచ్చా, దాంతో పాటుగా ఇంకా ఫోకసింగ్ ఆన్ ఏరియాస్ లైక్ మెటీరియల్ సైన్స్, బయాలజీ అండ్ అర్త్ అబ్జర్వేషన్, వీటన్నిటి గురించి దీనిని లాంచ్ చేశారనమాట. అండ్ దీంట్లో క్రూ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే టోటల్గా దీంట్లో ఈ క్రూలో 4 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఆ 4గురిలో మన భారతదేశం నుంచి ఒక పర్సన్ ఉండడం అన్నది చాలా విశిష్టత. ఆయన ఎవరు అనంటే శుభాంశు శుక్లా. ఈయన దీనికి ఈ క్రూలో వన్ ఆఫ్ ద మెంబర్స్. అది మాత్రమే కాదు, ఈ మిషన్ కి పైలట్ గా దానికి పైలట్ గా ఈయనున్నారు. ఈజ్ ఫ్రమ్ ఇస్రో. శుభాంశు శుక్లా ఈ మిషన్ కోసం మాత్రమే కాదు, ఈవెన్ గగన్యాన్ మిషన్ అన్నది ఏంటండి, మన భారతదేశం వాళ్ళు లాంచ్ చేసేటువంటి మొట్టమొదటి మ్యాన్డ్ స్పేస్ మిషన్, మొట్టమొదటి గగన్యాన్ మిషన్ 2025 ఈ సంవత్సరం లాంచ్ చేద్దామని అనుకున్నారు, కాకపోతే కుదరలేదు. 2027లో దీన్ని లాంచ్ చేయనున్నారు. ఆ మిషన్ లో కూడా శుభాంశు శుక్లా వన్ ఆఫ్ ద మెంబర్స్ గా ఉన్నారు. ఈయనతో పాటు కమాండర్ ఎవరు ఉన్నారంటే పెగ్గీ విట్సన్. ఈయన ఇది వరకు నాసా ఆస్ట్రోనట్ గా వర్క్ చేశారు. ఇంకా మిషన్ స్పెషలిస్టులు 2 ఉన్నారు. ఎవరు అనంటే స్లావోస్ విసెన్స్కీ. ఈయన హీఈస్ ఫ్రమ్ ద కంట్రీ పోలాండ్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి వార్సా అండ్ ద కరెన్సీ ఈజ్ జ్లాటీ, క్యాపిటల్ కరెన్సీ. టిబర్ కాపు ఈయన వచ్చేసి హంగరీ నుంచి. హంగరీ వచ్చేసి దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి అని అంటే హంగరీది బుడాపెస్ట్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఫారెంట్ ఈజ్ ద కరెన్సీ అండ్ ద క్యాపిటల్ సిటీ ఈజ్ బుడాపెస్ట్. ఈ 4 పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. పెగ్గీ, శుభాంశు శుక్లా, అదేవిధంగా స్లావోస్ కాపు, ఇలా గుర్తుపెట్టుకోండి. ఎలాగైనా సరే పెగ్గీ, శుభాంశు, స్లావోస్, కాపు, ఈ 4 చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాలి. ఎవరెవరు సభ్యులు కాదు, ఎవరెవరు క్రూలో మెంబర్స్ కారు అని అడగొచ్చు. మన భారతదేశం నుంచి ఒకే ఒక్కళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన గురించి అడగొచ్చు, ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. అసలు శుభాంశు శుక్లా హూ ఈజ్ హీ అని అంటే ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్, అదేవిధంగా ఇస్రోలో ఆస్ట్రోనట్ కూడా. అండ్ హీ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ ఉత్తరప్రదేశ్, లక్నో. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ సిటీ లక్నో. హీ హాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద 4 మెంబర్స్ గగన్యాన్ స్పేస్ మిషన్ కి. మన భారతదేశం వాళ్ళు లాంచ్ చేయబోయేటువంటి స్పేస్ మిషన్ దట్ ఈస్ ఫస్ట్ మ్యాన్డ్ మిషన్, దట్ ఈస్ గగన్యాన్. ఈ మిషన్ వచ్చేసి ఇట్ ఈస్ అ కొలాబరేషన్ బిట్వీన్ అంతర్జాతీయ సంస్థలకు మధ్య కొలాబరేషన్ అంటే నాసా, స్పేస్ ఎక్స్ అండ్ ఇస్రో. దేనికోసమో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇఫ్ సక్సెస్ఫుల్ అయితే ఈ మిషన్ లో శుక్లా విల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనట్ టు విజిట్ ద ISS అండ్ సెకండ్ ఇండియన్ భారతదేశం తరపు నుంచి స్పేస్ లో అడుగు పెట్టేటువంటి 2వ భారతీయుడుగా ఈయన రికార్డ్ ని క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఇండియన్ ఎవరండి అంటే రాకేష్ శర్మ. మన భారతదేశం తరపు నుంచి రష్యా వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఒక మిషన్ లో భాగంగా ఆయన స్పేస్ లో మొట్టమొదట అడుగు మోపినటువంటి భారతీయుడు ఎవరు అంటే రాకేష్ శర్మ. ఆయన తర్వాత ఈయన అవుతారు సెకండ్ ఇండియన్. ఓకే రైట్. మన భారతదేశపు యొక్క విజన్ కూడా ఒకటి ఉందండి. భారతదేశపు విజన్ వచ్చేసి ఏంటి అని అంటే టు ఇంక్లూడ్ అండ్ ఎస్టాబ్లిష్ ద భారతీయ అంతరిక్ష స్టేషన్. ISS ఉంది కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఏ దేశాలు కొలాబ్ అయ్యి దాన్ని లాంచ్ చేసాయో చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు స్పేస్ ఎక్స్ వీళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి కమర్షియల్ స్పేస్ స్టేషన్ ని లాంచ్ చేయనున్నారు. దీనితో పాటుగా మన భారతదేశం కూడా మనకంటూ స్పెసిఫిక్ గా ఒక స్పేస్ ల్యాబ్ ఉండాలి అని చెప్పి దాని పేరే భారతీయ అంతరిక్ష స్టేషన్. ఎప్పటి వరకు దీన్ని తయారు చేయాలని అనుకుంది అని అంటే 2035 వరకు మన విజన్ అంతే. అండ్ ఇండియన్ క్రూడ్ లూనార్ ల్యాండింగ్ టు 2040. ఆల్రెడీ మనకి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అని 3 మిషన్స్. మనం లూనార్ మిషన్స్ అంటే ఏంటి, మూన్ మీద లాంచ్ చేసేటువంటి మిషన్స్ ని లూనార్ మిషన్స్ అంటారు. సన్ గురించి స్టడీ చేసి సన్ మీద లాంచ్ చేసేటువంటి మిషన్స్ ని సోలార్ మిషన్స్ అని చెప్పేసి అంటారు.
ఈ లూనార్ మిషన్ మీద ఆల్రెడీ చంద్రయాన్-1 అది కొంచెం హిట్ అయింది, చంద్రయాన్-2 ఫట్, చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. మన మూన్ యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అయినటువంటి సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏదండి అని అంటే మన భారతదేశమే అవ్వటం చాలా చాలా గొప్ప విశేషంగా మనం చెప్పొచ్చు. 2023 సంవత్సరంలో చంద్రయాన్-3 అన్నది సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది, అది కూడా మనకు తెలుసు. ఆ సందర్భంగానే మోడీ గారు August 23 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగినటువంటి డే ఏంటంటే దట్ ఈస్ August 23. దానినే నేషనల్ స్పేస్ డేగా మన నరేంద్ర మోడీ గారు డిక్లేర్ చేశారు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అదేవిధంగా అట్లా లూనర్ మిషన్ అంటే మూన్ గురించి మిషన్, మూన్ గురించి లాంచ్ చేసేటువంటి మిషన్. ఆ మిషన్ లో క్రూడ్ లూనార్ ల్యాండింగ్ అంటే మనుషుల్ని పంపించి మనుషుల్ని మూన్ మీదకి ఎంటర్ చేసేటువంటి ఒక మిషన్. దానిని 2040 టార్గెట్ పెట్టుకుంది. భారతీయ బ్యాస్ వచ్చేసి 2035, 2040 వచ్చేసి ఈ క్రూడ్ లూనార్ మిషన్ లాంచ్ చేయాలన్నది మన భారతదేశం యొక్క విజన్. Axiom-1 వచ్చేసి 2022లో దీన్ని లాంచ్ చేశారు. డ్యూరేషన్ వచ్చేసి 17 రోజులు. Axiom-2 వచ్చేసి డ్యూరేషన్ 8 రోజులు 2023. Axiom-3 వచ్చేసి 2024 18 days. ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం ఈజీనే. Axiom-4 2025 కాబట్టి వెనక్కి వెళ్ళండి. Axiom-3, Axiom-2, Axiom-1 ఎప్పుడో అర్థమైపోతుంది. కాకపోతే ఇది ఇంపార్టెంట్. 17, 8, 18. ఇప్పుడు Axiom-4 వచ్చేసి 14. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 17, 8, 18, 14 ఈ డేస్ గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ డేస్. అదేవిధంగా దీంతో పాటు కొంచెం స్ట్రాటజీకే మీకు ఇంపార్టెంట్ స్ట్రాటజీకే. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ వచ్చేసి ఏంటండి దట్ ఈస్ ఆర్యభట్ట. ఈయన మ్యాథమెటిషియన్ కమ్ ఆస్ట్రోనమర్. అదేవిధంగా ఈయన వచ్చేసి బేసిక్లీ మన జీరో వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్యభట్ట అని చెప్పేసి అని అంటారు. కాకపోతే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సమ్ అన్నోన్ ఇండియన్. ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసినటువంటి ఫ్యాక్ట్ ఆర్యభట్ట ఇంట్రడ్యూస్ చేశారని, కాబట్టి ఆర్యభట్ట జీరో కనిపెట్టారని చెప్పేసి ఈయన ఈ స్పేస్ మిషన్ ద్వారా ఇట్ వాజ్ లాంచ్డ్. ఈ ఆర్యభట్ట అనేటువంటి స్పేస్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే April 19, 1975. ఈ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామినేషన్ అడిగారు. మన మొట్టమొదటి ఇండియన్ ఎవరు, స్పేస్ లో ఎంటర్ అయినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు అని అంటే రాకేష్ శర్మ ఆన్ 3rd April 1984. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. భారతదేశపు ఫస్ట్ లూనార్ మిషన్ మూన్ మీద ల్యాండ్ అయిన మూన్ కోసం స్టడీ చేయడానికి, మూన్ గురించి స్టడీ చేయడానికి లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి లూనార్ మిషన్ ఇది చంద్రయాన్-1. దాని పేరు ఎప్పుడు లాంచ్ చేశారు October 22, 2008 సంవత్సరంలో. చంద్రయాన్-2 వచ్చేసి July 22, 2019. చంద్రయాన్-3 వచ్చేసి July 14, 2023. ఆ డేనే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, August 23 నేషనల్ స్పేస్ డేగా మోడీ గారు డిక్లేర్ చేశారు. నేషనల్ లెవెల్లో మనకి నేషనల్ సైన్స్ డే అని చెప్పేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి, దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ February 28 ఎవ్రీ ఇయర్. సర్ సివి రామన్ గారు ఉన్నారు కదా, ఆయన రామన్ ఎఫెక్ట్ ని డిస్కవర్ చేసినటువంటి డే. అండ్ హీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ రంగంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకుంది ఈయనే, సర్ సివి రామన్ గారు. రామన్ ఎఫెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ విధంగా నేషనల్ సైన్స్ డేని February 28న సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. నేషనల్ టెక్నాలజీ డే కూడా ఇంకొకటి ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే నేషనల్ టెక్నాలజీ డే May 11th ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ టెక్నాలజీ డే. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రైట్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిని 15th August 1969 దీన్ని లాంచ్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బెంగళూరు, కర్ణాటక. మీకు ఎగ్జామినేషన్ లో ఇస్రో యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి ఇలా కూడా అడగొచ్చు. దట్ ఈస్ ఇంకోస్పార్. ఇంకోస్పార్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇస్రో. ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇస్రో ఈస్ ఇంకోస్పార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్. అది ఫుల్ ఫామ్ ఇంకోస్పార్. కొత్త నేమ్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మొట్టమొదటి ఫౌండింగ్ డైరెక్టర్ గా ఎవరు పనిచేశారు అనంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. ఈయన వైఫే మృణాలిని సారాభాయ్, ఆవిడ భరతనాట్యం డాన్సర్ కూడా. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు హీఈస్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇస్రో. ఆయన్నే ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అని కూడా పేరు. ఇప్పుడు రైట్ నౌ అట్ ప్రెసెంట్ ఇస్రోకి చైర్పర్సన్ గా ఎవరున్నారండి అంటే
V. Narayanan is serving as the chairperson of ISRO. All these are very important aspects regarding this one. ఇప్పుడు Axiom 4 లో భాగంగా ఇవన్నీ కూడా స్టాటిక్ జీకే కింద అట్మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మాత్రమే ఈ పాయింట్స్ అన్ని కవర్ అవుతాయి. అంతేగాని Axiom 4 ఊరికే మీ పైన చూసేసి స్కిప్ చేశారు అని అంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కలెక్ట్ చేసి మీకోసం మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి చెప్పాను. నాలెడ్జ్ అయితే జస్ట్ నాలెడ్జ్ పర్పస్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఊరికే చూసి వదిలేసేయండి, మర్చిపోండి, ఇబ్బంది ఏం లేదు. ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం ఇంకా నేను మెల్లగా చెప్తున్నాను అని అనిపిస్తే స్పీడ్ 1.5లోనో 2x స్పీడ్లోనో పెట్టుకొని ఫాస్ట్గా రప్ప రాసుకుంటూ వెళ్ళిపోండి. అంతేకాని పాయింట్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎందుకు అనంటే ఇదివరకు ఎగ్జామినేషన్స్ లాగా ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జామినేషన్స్ ఏవి కూడా ఇదివరకులాగా డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఏవీ లేవు. అన్నీ కూడా ఆ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ లేదా ఏదైనా ఒక కరెంట్ అఫైర్ తీసుకున్నాం అనుకోండి, ఆ కరెంట్ అఫైర్ గురించి దాంట్లో ఇన్డెప్త్ వెళ్ళి లోపలికి వెళ్ళి మనం ఏదైతే రాదు అని అనుకుంటామో అలాంటి వాటి మీదే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారు చేశాను. ఒకవేళ మీరు చూడలేకపోతే, మీకు టైం తక్కువగా ఉంటే వేరే ప్రిపేర్ అవ్వాలి అని అంటే 2x స్పీడ్లో పెట్టుకొని వినండి. 20 minutes ఉన్న వీడియో 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. కానీ స్కిప్ మాత్రం చేయొద్దు. చేస్తే నష్టపోయేది మీరే, నేనైతే కాదు ఖచ్చితంగా. బికాజ్ ఐ హ్యావ్ డన్ అండ్ రిటన్ మెనీ ఎగ్జామినేషన్స్. మై జాబ్ ఈస్ డన్. సో దిస్ ఈజ్ మై జాబ్. కాబట్టి డూ వాచ్ వెల్ అండ్ డూ ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ Learners Pro by Reshma, and we'll be meeting for another video. Until then, thank you.